రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్ తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? దేనికోసం ఎటు డైవర్ట్ చేశారు? ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రిసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాను సార్? కరోనా అనేది ఒకటి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము. మేము తెచ్చాము కరోనా, మేము తేలేస్తాము. అధ్యక్ష 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష. 19 డిసెంబర్లో వచ్చింది. అందుకే COVID-19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది. మొదటి కేసు హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష. ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష? మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగొద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, రైతు బంధు ఆగొద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చుండొచ్చు, మేము ఒప్పుకుంటాం. మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, చాలా మంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి. విమర్శ కోసం విమర్శ కాదు, దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.